హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ షీట్ వచ్చేసరికి సమోసా షీట్స్. వాటితో నేను స్నాక్ తయారు చేస్తున్నాను. దాని గురించి ముందుగా కార్న్‌ఫ్లోర్‌ను బౌల్‌లో తీసుకొని వాటర్‌తో కలుపుకోవాలి. ఇది మనం షీటు అంటుకొని ఉండడానికి వాడతామన్నమాట. మనకి ఇది పలుచగా ఉందని నేను కొంచెం కలుపుకున్నాను కార్న్‌ఫ్లోర్ అనేది. ఇలా కలుపుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ షీట్స్ ఉంది కదండీ! వీటిని కట్ చేసుకుంటే మనకి 20, 30 వరకు వచ్చినాయన్నమాట. ఈ షీట్స్ లెక్క పెట్టడం మర్చిపోయాను నేను. ఈ షీట్స్‌ని తీసుకొని ఒక్కొక్క దాని కింద విడదీసుకొని ఒక దానిని తీసుకొని దానిపైన ఆ కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని అంటించుకొని దాన్ని చుట్టాలన్నమాట. క్రాస్‌గా చుట్టుకుంటూ రావాలి. అలా చుట్టుకున్న తర్వాత దీన్ని కట్ చేయాలి. అది ఎలా అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా కంప్లీట్ అయిపోయింది. దీన్ని తీసుకొని చివరన కూడా కొంచెం కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని అంటించుకొని ఇలా ఫ్లాట్‌గా చేయొచ్చు. అలా చేసుకొని కట్ చేసేయడమే. క్రాస్‌గా కట్ చేసుకోవాలండి. స్ట్రెయిట్‌గా కట్ చేసుకుంటే మనకంత లుక్ అనిపించదు. ఇలా కట్ చేస్తే బాగుంటుంది. విడిపోతున్న వాటికి ఇలా వాటర్ తడుపుకొని పెట్టుకుంటే మనకి విడిపోకుండా ఉంటుంది. లేదా చేతితో కంటే కష్టంగా ఉంటే ఇలాంటి బ్రష్‌ని యూజ్ చేసి మనం రాసుకొని తర్వాత చుట్టుకొని కట్ చేసుకుంటే మనకి నీట్‌గా వస్తాయన్నమాట. ఇలా క్రాస్‌గాని మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదంటే స్ట్రెయిట్‌గా కూడా నేను చుట్టుకున్నాను. అవేమో షార్ట్‌గా ఉన్న వాటిని స్ట్రెయిట్‌గా చుట్టుకున్నవి. లాంగ్‌గా ఉన్నవేమో క్రాస్‌గా చుట్టినయన్నమాట. మీకు మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎలా ఉన్నదని చూపిస్తాను. స్ట్రెయిట్‌గా కట్ చేసుకున్నవి అంటికిపోయినవి ఒకదానికి ఒకటి. అలాగే క్రాస్‌గా చేసినవేమో చాలా బాగా వచ్చాయి. దీని గురించి నేను ముందుగానే పాన్ స్టవ్ మీద పెట్టుకొని దానికి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో కొన్ని వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో కాదు, అలాగని లో ఫ్లేమ్‌లో కాదు, మీడియం ఫ్లేమ్‌లో పెడితే బాగా వచ్చాయన్నమాట. ఇప్పుడు మనం ఇలా అయిన వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకునేటప్పుడు మనకి ఈవెన్‌గా ఫ్రై అయితాయి. ఫ్రై అయిన తర్వాత మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే వీటిని తీసేసుకొని మనం ప్లేట్‌లో తీసేసుకుంటే మనకి కలర్ అనేది వేడికి చేంజ్ అవుతాయండి. అది లేదు మనకి డార్క్ యెల్లో వచ్చేంత వరకు ఉంచామంటే మాడిపోయినట్టు వచ్చేస్తాయన్నమాట. అవి కొంచెం చేదుగా ఉన్నాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పూర్తిగా ప్లేట్‌లో తీసుకొని దీన్ని టొమాటో సాస్‌తో గానీ, లేదంటే ఇలా ప్లెయిన్‌గా ఇచ్చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మొత్తం అన్నీ మంచి షేప్‌లో రాలేదు. కొన్ని విడిపోయినియి. మీకు చూపించాను కదా ఇందాక అలా మాట. ఏదేమైనా స్నాక్‌గా చాలా బావుంది. క్రంచీగా ఉంది. మీకు చిదిపి చూపిస్తాను కూడా చూడండి. చిదిపినప్పుడు ఎంత బాగా వచ్చినాయి కదా! అంత బాగా ఫ్రై అయినాయి. టేస్ట్ కూడా బావుంది. లైట్‌గా చప్పగా అనిపించింది. కార్న్ ఫ్లోర్‌లో మీరు సాల్ట్ వేసుకొని అప్లై చేసుకొని కానీ ఫ్రై చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్‌గా అనిపిస్తాయన్నమాట. చాలా బాగా అనిపించింది కదా! ఒకే రెసిపీతో 2 స్నాక్స్. ఇప్పుడు నాకు వీటిని చూస్తే చిన్న చిన్న సమోసాల్లా అనిపించినాయని నేను వీటిని పాకం పెడదాం అనుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ గులాబ్ జామున్‌కి పెట్టుకున్న పాకం ఉందన్నమాట. దానిని తీసుకొని బౌల్‌లో వేసేసుకున్నాను. వీటినైతే నేను నార్మల్‌గా తినడానికి చేశానని బాగా ఫ్రై చేశాను. అలాగే సమోసాల కోసం అని అనుకునుంటే లైట్‌గా ఫ్రై చేసుకొని వీటిని వేడి వేడి పాకంలో వేసుకుంటే చాలా అనిపిస్తాయి. ఇవేంటంటే కొంచెం ఫ్రై ఎక్కువ అవ్వడం వలన పాకంలో వేసిన పైనేమో స్వీట్‌గా లోపలేమో అంత పాకం లేకుండా ఉన్నాయన్నమాట. కానీ ఐడియా మాత్రం బావుంది. తినడానికి కూడా బావున్నాయి. మిగిలిన కార్న్ ఫ్లోర్ నేనేం చేశానంటే హల్వా చేసేసానమాట. అలాగా ఒక్క రెసిపీ చేద్దాం అనుకుని స్టార్ట్ చేసింది 3 రెసిపీస్ అయిపోయినాయన్నమాట. ఒకటి స్వీట్ అండ్ హాట్ అయితే ఇంకోటి హల్వా చేసేసాను.
హల్వా గురించి పంచదారని వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆల్రెడీ మన దగ్గర కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా! అది వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో నెయ్యి వేసుకున్నాం. అంటే డాల్డా కూడా వేస్తారు. మనం కొంచెం నెయ్యి వేసానంతే. రెడ్ కలర్‌ని యాడ్ చేసుకొని దానిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నువ్వులను యాడ్ చేశానన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని ఒక బౌల్‌లో తీసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. నేను ఇంకా దీనిని డీమోల్డ్ చేసి ఏమీ చూపించట్లేదు. ఎందుకంటే ప్రత్యేకంగా ఇది ఈ వీడియో కాదు కదా అని నేను ఎలాగా వేస్ట్ చేయకుండా చేశానన్నది మాత్రమే మీకు చూపించాను. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం.